ఫ్రెండ్స్ ఈ ఆకు మీకు తెలుసా? తెలిసినట్లయితే చెప్పండి ఫ్రెండ్స్. దీన్నైతే తెల్ల గలిజేరా అంటారు. ఎక్కడ కనపడ్డా ఇదైతే అమృతంలా పనిచేస్తుంది. ఇదేమంటారు, సంజీవని మొక్కలా పనిచేస్తుంది. సరేనా అండి. దీని ఉపయోగాలు ఏంటి తెలుసా? ఇది ఈ కాడలు మొత్తము ఏది ఎండలో ఎండబెట్టుకొని తర్వాత జ్యూస్ లాగా ఏది మన వడగాల్చి నీళ్ళు తాగినామనుకో లోపల ఉన్న కిడ్నీలలోకి రాలిగిన ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, అవి అయితే ఈజీగా తొలగిపోతాయి. అంటే ఒక్కసారి తాగితే తొలగిపోవండి, రోజు 2-3 సార్లు ఉంటుంది కదా అది ప్రాసెస్ను. మళ్ళీ ఇది ఈ తేలుగుట్టిన విషపురుగులు ఉంటాయి కదా, తేలుగుట్టిన దగ్గర ఈ ఈ ఆకులు అనేటివి ముద్దలాగా పిండి అక్కడ పెట్టుకుంటే కొంచెం తేలు విరుగుడు అనేది కొంచెం అంటే మన ప్రథమ చికిత్స చేసినట్టు అవుతుంది. మొత్తము తక్కువ అవుతుందని కాదండి. ఇప్పుడు మనం ఇంట్లో అర్జెంటుగా ఇప్పుడు హాస్పిటల్ ఇవ్వనుకో ఇట్లా ప్రథమ చికిత్స చేస్తాం చూడు, ఆ విధంగానైతే బాగా ఉపయోగపడుతుందండి. దీని గురించి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయండి. దీన్ని ఇది కూరనైతే సంవత్సరానికి 3-4 సార్లు వండుతా అండి. అది తరచుగా ఈ వానాకాలం ఖచ్చితంగా మొలుస్తుందిగో మా పేరడంతా మొలిచిందండి. ఇదంతా బత్తలు కట్టుకొని పోతే ఫుల్ పైసలు వస్తాయి. అదే తెల్లగలిజేరు అండ్ ఏమంటారు ఇవి కోడి జుట్టు ఆకు అంటారు చూసారా ఫ్రెండ్స్, చిన్నాకుల కూర కోడి జుట్టు ఆకు అంటే పల్లెటూరు ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఇగో ఇవన్నీ ఇది కొనాలంటే మనం సిటీలో ఎన్ని దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక చూడు ఎక్కడ పడితే అక్కడే మొలిసింది. మా సైడ్ అయితే మా పేరడని చెప్పాను కదా, నిన్న పాము వచ్చిందని చెప్పాను కదా, ఇగో ఇక్కడే వచ్చిందండి. మొన్న నేను చూపిద్దాం అనుకున్న వీడియోలో చూపించలేవు. ఇదంతా అదేనండి. వాన కొట్టినప్పుడు ఇదంతా మొలుస్తుంది కామన్గా. ఇక మనం చెక్కోవాలంటే చెక్కలేము కదా ఫ్రెండ్స్. చెక్కి నా చేతులే అరిగిపోతున్నాయి కానీ గడ్డ అయితే మొలవకుంటుంటలేదండి. చూడు ఇదంతా తెల్లగలిజేరే, మొత్తం తెల్లగలిజేరు అండ్ గుంటగరడాకు గుంటగాడాకు కూడా ఉన్నదండి. అది అక్కడ ఉంది, కొంచెం చేతిలో ఉంది అక్కడ. అది నెత్తికి మంచిగా పనిచేస్తుంది, జుట్టు బాగా పెరగడానికి మస్తు చేస్తుంది అండి. నెత్తికి ఏది ఆ కురులు అయితే నాయంతే ఏ పెట్టినా ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మా పాప అదైతే పెరుగుతుంది. ఆమె ఫస్ట్ పేనుగురుడు వచ్చే ఫ్రెండ్స్, పేనుగురు సమస్యతో బాధపడుతుంది. దానికి కుక్కుడుకాయలు అండ్ గుంటగాడాకు మందారాకు అయితే కొబ్బరి నూనెలో పెట్టేసినాను. కొంచెం మంచిగా ఇప్పుడైతే జుట్టు అయితే బాగానే ఉందండి, ఇప్పుడు పర్లేదు. మళ్ళీ గుండు కూడా తీసేసిన, దేవుని కాడ తీసిన, ఇక మంచిగా అంతా సేమ్ వస్తుంది. ఇక సమస్య అయితే తగ్గిపోయింది. ఇప్పుడు చెప్పే వీడియో ఏంటంటే తెల్ల గలిజేరు గురించే. ఎంత చెప్పినా తక్కువేనండి. మంచి ఉపయోగాలు ఉన్నాయి. దీని కాడలు రసంలా తీసుకొని కూడా తాగవచ్చు. దీని ఆకులేమో విషపూరితాన్ని తగ్గిస్తుంది. ఇది వంట ఊక పనికిరాదండి ఆకు. అది ఏంటంటే పప్పులో కొంచెం వేసుకోవాలి, మొత్తం పెద్ద క్వాంటిటీతో ఉండవద్దు ఫ్రెండ్స్. వండితే పాయిజన్ అవుతుందని ఉన్నది, కానీ నేనైతే ఎక్కువ పప్పులో లైట్గా వేస్తా అంతే. ఓకేనండి. ఇదండి ఇదంతా పెరడే మాది. ఇది ఇల్లు, ఇది దండం. అటు ఇదంతా ఆకిలి చూడండి, ఇదంతా ఆకిలండి. మా హోమ్ టూరు మీరు లోపల చూసారు కానీ బయట చూడలే కదా ఫ్రెండ్స్. అక్కడ దేవుడు అక్కడ ఉప్పలమ్మ కనబడుతుందా ఫ్రెండ్స్, ఉప్పలమ్మ తల్లి అక్కడ. నేను శుక్రవారం దీపం పెడతా. అటు పక్కకే బాత్రూమ్ ఉంది. ఇదండి బయట హాల్. ఇది అంటే లోపల మీకు 3 రూములు చూపెట్టాను. ఇది హాల్. అంత సింపుల్గా ఉంటుంది, అంత హెవీగా ఏమి ఉండదండి. ఇక ఏడికైనా సింక్ కాడికి మనకు సింకులు లేవు కదా, మొత్తం ట్యాంక్ కాడనే ఈయనే బట్టలు వెనుకోవడం, ఈయనే బోల్ తోముకోవడం. ఇటు నైట్ అయితే ఇటు స్నానం చేస్తా, లేకపోతే అక్కడ బాత్రూమ్ చూడండి, అక్కడ బాత్రూంలో చేస్తా అంతే. ఇటంతా పేరడే అండి. మస్తు భయం అవుతుంది. వానాకాలం వచ్చిందంటే నా చెట్టు మొలుస్తుంది. మన నీడ ఆ చెట్టు నీడకే ఇంకా దయాలగిన వచ్చినని భయపడుతున్నాయి అయితే ఒక్కొక్కసారి. ఇట్లా ఉంటుంది మాది మొత్తం. ఓకేనా. పూల చెట్లు కూడా ఎక్కువ లేవు ఫ్రెండ్స్. కనకాంబర చెట్లు అయితే ఈ నుంచి అక్కడ దాకా వరుసగా పెట్టిన పూలు నాకు సరిపోతాయి, 2 మూరలకు ఎక్కువనే వస్తాయి ఎప్పటికీ. ఇట్లా గులాబీ చెట్టు 2 ఉన్నాయి, మల్లె చెట్టు ఉంది. ఈ నందివర్ధన చెట్టు దేవుని పెడతా, శివయ్యకి పెడతా, ఎప్పటికీ పూస్తాయి. సోమవారం పూస్తాయి, లేకపోతే పక్కన పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా తెస్తా. ఇది కరేపాకు, మా ఇంటి కరేపాకు అని చెప్తే చూడండి ఫ్రెండ్స్, పెద్ద చెట్టే ఉంది అక్కడ. కనిపిస్తుందా పెద్ద చెట్టు కరేపాకు. అది అమ్ముకున్న ఫుల్ పైసలు వస్తాయి. బాతలు దింపుకోవచ్చు, గిత్త 10 రూపాయలు ఇచ్చినా కూడా ఫుల్ పైసలు వస్తాయండి ఒక రోజుకి. నందివర్ధన చెట్టు, ఇది దేవునికి శివయ్యకి ఇష్టమైన పువ్వు. దేవునికైతే పెడతాను నేను ఎప్పటికీ, ప్రతి సోమవారం పెడతా. అంతేనండి. అక్కడే బట్టలు వింటా. ఇదే బావి. బావి చేదుకోవాలి. ఎంత పనని చేస్తా, బావిలో నీళ్ళు చేదుకోవాలంటే నాకు ఏడుపే వస్తుంది, కానీ తప్పదు. అమ్మ ఇంటి కాడ ఏడాది ఇప్పుడు ఆడ నల్ల సింక్ కాడనే బోల్ తోముతాం, అంత పని ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎండలనే ఫ్రెండ్స్. ఎండ 6 గంటల దాకా ఉంటుంది అక్కడ ఎండ. ఇప్పుడైతే చల్లబడ్డదని నీకు వీడియో తీస్తున్నాను నేను, కానీ ఈడ నిలబడే అవసరమే ఉండదు, మస్తు ఎండ కొడుతుంది.
ఓకేనండి. ఇలా లాగ్ వచ్చేసిందంటే తెల్లగల జరాకు మా ఇంటికాడ బాగా మొలిసిందని చెప్పడానికే ఇస్తున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదంతా పేరడే, అంత పేరడు అంటే పేరడి ఫుల్. ఇంకా వానాకాలం వచ్చిందంటో మొత్తం మొలుస్తుంది. అన్నీ అది ఇక్కడ వరకే శుభ్రం చేస్తుంది. అదంతా చేయడం నా వల్ల కాదు. ఎంత 2-3 గుంటలే ఉంటుందండి అదంతా అక్కడ దాకా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దండం. ఇదేనండి ఈరోజు పిల్లలు అయితే చూడండి, ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని తిరుగుతురు. ఇంకా 12వ తారీఖు అయితే స్కూల్, ఇక పంపిస్తూనే ఉంటా. ఓకేనా, బిజీ అయిపోతాను. కొందరు గింజలు పెట్టుకుంటున్నారట ఫ్రెండ్స్, బాయిల కాడ పోయిరు చాలామంది. నేను కూడా పనికి ఇక ఎక్కాలి, డ్యూటీ ఎక్కాలి. చూపిస్తాను మీకు కూడా నా డ్యూటీ. ఓకేనండి, బాయ్. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వాచ్. నాది అయితే ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియో చూసిన అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.